సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇప్పుడు యావరేజ్గా లాస్ట్ 6 ఇయర్స్, అంతకుముందు 3 సంవత్సరాలు తీసేసినప్పుడు కూడా లాస్ట్ 6 ఇయర్స్ చూస్తే పర్ ఇయర్ 55 మేము ఆ యొక్క డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక రకాల ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళాం. మరి ఇప్పటికే రైల్వే ట్రాక్ పెంచడం జరిగింది. 1645 కిలోమీటర్ల న్యూ ట్రాక్ వేసాము. 31,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మెనేస్తున్నాను. అనేక రకాల ఎక్కడ కూడా మన రైల్వే అండర్గ్రౌండ్ బ్రిడ్జిలు కానీ ఓవర్ బ్రిడ్జిలు కానీ ఒక్కటి కూడా డబ్బులు లేవనకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మరి వందలాది అండర్గ్రౌండ్ బ్రిడ్జిలు కానీ ఓవర్ బ్రిడ్జిలు కానీ రైల్వే కోసం నెట్వర్క్ చేస్తున్నాం. యాక్సిడెంట్లు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మాన్యువల్ లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. అద్భుతంగా ఈ రైల్వే డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్, కాజీపేటలో సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ యూనిట్ను ఈరోజు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి దీన్ని కూడా భూమి పూజ చేశారు. అది కూడా చాలా రోజుల్లో 3,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి. అది ఆల్రెడీ చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని చాలా వెంబడిబడి నేనే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అదే వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్, దేశంలో 7 టెక్స్టైల్ పార్కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అందులో ఒకటి మన వరంగల్కి రావడం జరిగింది. అది కూడా మరి మంజూరు చేసేయడం జరిగింది. అది 1,00,000 మందికి అందులో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, మీకు తెలుసు రామగుండం పవర్ ప్లాంటు ఎన్టీపీసీది, అందులో 1,600 మెగావాట్లకు సంబంధించి పూర్తి అయిపోయింది. 2 కూడా ప్రధానమంత్రి గారే భూమి పూజ చేశాడు. 2 కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినాయి. 2 కూడా 2 సార్లు వచ్చి ప్రధానమంత్రి గారు డేట్స్ కూడా ఇచ్చాను. ఆ 2 సార్లు ప్రధానమంత్రి గారిని పిలిపించి నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మానిటరింగ్ చేసామని. ఈ తెలంగాణలో జరిగేటువంటి ప్రాజెక్ట్స్ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఎవ్రీ మంత్ అన్ని ప్రాజెక్టులు రివ్యూ చేయడము. మా దగ్గర ఆఫీసులో ఒక ఓఎస్డీని పెట్టాను నేను. ఓఎస్డీ 24 అవర్స్ తెలంగాణ ప్రాజెక్టుల డెవలప్మెంట్ మీదనే వారి పని, ఇంకా వేరే పని ఏం లేదు. నాకు ఓఎస్డీ అయినా ఆయన తెలంగాణ డెవలప్మెంట్ యాక్టివిటీలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఓఎస్డీగా ఆయన పనిచేశారు. ఆ రకంగా 2 ప్రాజెక్టులు పూర్తి చేశాము. ఈరోజు మరి 1,600 మెగావాట్లు న్యూ పవర్ తెలంగాణకు రావడం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వయబిలిటీ ఫండ్ 1,204 కోట్ల రూపాయలు ఏదైతే మెట్రో హైదరాబాద్లో ఇప్పుడు దానికి 1,200 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారము జూబ్లీ ఎంవిఎస్ బస్ స్టేషన్ నుంచి మరి జంగమెట్టు పలక్నామా దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇప్పటి వరకు అఫ్జల్గంజ్ దగ్గరికి వెళ్ళింది. అది వెళ్ళాల్సి ఉంది. మా కేంద్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ కానీ ఆ రకంగా ఉంది. అది కూడా పూర్తి చేయాల్సింది, ఇంకా పూర్తి చేయడం లేదు. అదేవిధంగా ములుగు గ్రామము సిద్దిపేట డిస్టిక్, అక్కడ కొండాలక్ష్మి బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము మరి సహకారం చెందింది. అది కాకుండా రామగుండంలో యూరియా పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈరోజు 6,338 కోట్లు, దానికి ప్రధానమంత్రి గారే స్వయంగా ఫౌండేషన్ వేశారు. దాన్ని కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేసి చిన్న చిన్న సమస్యలు ఉండేవి, ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసి ఈరోజు అది కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా మరి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను మరి డెడికేట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అక్కడ అమేనియా యూరియా ఉత్పత్తి అవుతుంది. అక్కడ అద్భుతంగా ముందుకు వస్తున్నాం. అది కాకుండా నెక్స్ట్, మరి మీకు తెలుసు తెలంగాణలో నేను ఎరువుల గురించి దేశమంతా చెప్పడం లేదు, తెలంగాణ గురించే. ఇది చాలామందికి తెలియదు.